We are the students of Arvinda Model School. Now we are here with Srinivas sir, the PET teacher of Arvinda High School. Let us interact with him and know about the solid waste management in here. So sir, good afternoon. Good afternoon Anna. సార్ ఈ స్కూల్ లెవెల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది కానీ లేదంటే ఏదైనా సరే వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? యాక్చువల్గా స్కూల్ లెవెల్లో పిల్లలందరూ కూడా వేస్ట్ మేనేజ్మెంట్ మాకు ఎన్జీసీ అనే ఒక గ్రూప్ ఉంది, కోర్ గ్రూప్ ఉంది. ఎన్జీసీకి కొంతమంది పీపుల్ ఉంటారు, అంటే స్కూల్ మొత్తం మీద ఒక లీడర్ ఉంటారు, దానికి సంబంధించి టీచర్స్ ఫ్యాకల్టీ ఉంటారు, లీడర్స్గా ఎన్ఎస్ టీచర్స్, పీటీ టీచర్స్ ఇలా ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే పిల్లల్ని వేస్ట్ అనేది స్కూల్ లోపలికి, అంటే వేస్ట్ ఎట్లా వస్తుందంటే ఫుడ్ ద్వారా కానీ పేపర్స్ రాసేసిన పేపర్స్ కానీ వస్తూ ఉంటాయి. యాక్చువల్గా 10 years బ్యాక్ ఏం చేసామంటే మేము వావ్ బ్యాగ్స్ అని కొన్ని ప్రొడ్యూస్ చేశారు స్కూల్ వారు. ఆ బ్యాగ్స్ని స్కూల్ అంటే క్లాస్ రూమ్లో ప్రతి సెక్షన్కి 2 bags ఇస్తాం. ఒకటి వెట్, రెండోది డ్రై వేస్ట్. ఇవి ఏం చేస్తామంటే పేపర్స్ అన్నీ ఒక బ్యాగ్లోను, డ్రై వేస్ట్ వెట్ అంటే పీల్స్ పండ్ల నుంచి వచ్చినవి కానీ ఏమన్నా ఉంటే వెట్గా ఉన్నాయి మనం ఒక బ్యాగ్లో వేసేవాళ్ళం. అవన్నీ ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ వెట్టుకున్న వాటిని తీసుకెళ్ళి మేము ఒక పిట్ తయారు చేసాం. మన గ్రౌండ్లో పశువుల కొట్టం ఉంది, దాని దగ్గరలో ఒక పిట్ తయారు చేసాం. కొంచెం ఒక 2 అడుగులు లోతులో డిగ్ చేసి దాంట్లో వేస్తాం అన్నమాట. అది ఒక 6 months తర్వాత ఏమవుతుంది, మెన్యూర్ అవుతుంది. అరవింద వనం అని మనకి ఉంది, అరవింద వనంలో ఆ మెన్యూర్ని వేస్తాం. ఓకేనా. అలాగే వేస్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా, వేస్ట్ పేపర్స్, వాటిని ఏం చేస్తామంటే మాకు ధన అని ఒక అతను వస్తాడు, రీసైక్లింగ్ పంపిస్తుంటారు. అతనికి పిల్లలు ఎవరైతే కలెక్ట్ చేస్తారో, ఏ క్లాస్కి అయితే కలెక్ట్ చేస్తారో ఆ పేపర్స్ ఆ క్లాస్ వాళ్ళకి ఎవరు తక్కువ చేస్తే వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్ అని ఒకటి ఇస్తాము. అంటే ఆ క్లాస్ గ్రీన్ వాళ్ళకి ఆ మంత్కి వాళ్ళు గెలిచినట్లు అనమాట. యాక్చువల్గా గ్రీన్ ఫ్లాగ్ ఎవరి క్లాసులు ఉంటే వాళ్ళు శుభ్రంగా ఉన్నట్లు, ఆ క్లాసు గ్రీనిష్గా ఉన్నట్లు, ఫ్రెష్గా ఉన్నట్లు. అలాగే ధన ఎవరికైతే డబ్బులు ఇస్తారో, అంటే వాళ్ళు కొన్న పేపర్స్కి కేజీ ఇంతని పిల్లలకి ఇస్తుంటారు. ఆ క్లాస్ రూమ్లో చాక్ పీసులు కానీ లేకపోతే బోర్డ్స్ పెట్టుకోవడానికి కానీ యూజ్ చేస్తారనమాట. ఆ అమౌంట్ ప్లాంట్స్ కానీ తెస్తారనమాట. అలాగా వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే ఎన్జీసీ ద్వారా వేస్ట్ని ఇలాగా కంట్రోల్ చేస్తుండడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, మరి ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి స్కూల్లోకి తెస్తూ ఉంటారు పిల్లలు, మరి దాన్ని బ్యాన్ చేయడానికి, అంటే అవి బ్యాన్ చేస్తే ప్లాస్టిక్ అనేది సగం బ్యాన్ అయిపోతుంది కదా. యాక్చువల్గా ప్లాస్టిక్ ఫుడ్ మన స్కూల్కి అలౌ లేదమ్మా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మా చిల్డ్రన్ స్కూల్లో బర్త్డేస్ సెలబ్రేషన్స్ అప్పుడే ప్లాస్టిక్ రేపర్స్లో ఉన్న ఫుడ్ తీసుకురావడానికి పాసిబుల్ అవుతుంది. అయితే ప్లాస్టిక్ అనేది స్కూల్కి అలౌ చెయ్యం. లేస్ ప్యాకెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, తర్వాత కొంతమంది కొన్ని రేపర్స్లో పట్టుకొని వస్తారు. అవి స్కూల్ మేనేజ్మెంట్ కానీ స్కూల్ టీచర్స్ కానీ ఎన్జీసీ లీడర్స్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే వాళ్ళు పిల్లల యొక్క బర్త్డే అప్పుడు మేమేం చేస్తామంటే ఖచ్చితంగా హోమ్ ఫుడ్ని ఆఫర్ చేసుకోమని ముందే చెప్తాం. హోమ్ ఫుడ్, ఎందుకంటే హోమ్ ఫుడ్ అంటే దాని ఎలాంటి ప్రాబ్లం ఉండదు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు వచ్చి పిల్లల్ని దిగబెట్టినప్పుడు అక్కడ ఆ క్లాసు చక్కగా ఆ హోమ్ ఫుడ్ తీసుకొని హ్యాపీగా ఉంటారు. లేదనుకోండి పేరెంట్స్ అందుబాటులో లేరు, వాళ్ళకి ఇబ్బందిగా ఉందనుకోండి, మనకి ఇక్కడ కిచెన్ ఉంది. కిచెన్లో 1 day బిఫోరు వాళ్ళు మనకి చెప్పినట్లయితే స్కూల్లో తక్కువ కాస్ట్కి హోమ్ ఫుడ్ తయారు చేసి ఇస్తారు. రైట్. అలా ఆ విధంగా మనం ప్లాస్టిక్ ర్యాపర్స్ని స్కూల్కి రాకుండా కొంతవరకు కంట్రోల్ చేయాలి. అంటే ఆల్రెడీ 60% మేము కంట్రోల్ అయింది అనుకుంటున్నాం. ఇంకా కొంచెం అక్కడక్కడ న్యూ పేరెంట్స్ వస్తూ ఉన్నారు కదా, న్యూ పేరెంట్స్ పాపం వాళ్ళకి స్కూల్ యొక్క ఇది తెలియక కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి స్టూడెంట్స్ మధ్య అవేర్నెస్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు? ఎన్జీసీ చెప్పాను కదా, ఎన్జీసీ ఉంది కదా మాకు స్కూల్లో, ఎన్జీసీ ఉంది. ఎన్జీసీ కోర్ గ్రూప్ ఉంటుంది. ఎలక్షన్ ద్వారా ఎన్జీసీ లీడర్ని ఎన్నుకుంటారు. అతనికి ఒక బ్యాచ్, అంటే వాళ్ళకి కొంతమంది పిల్లలు ఉంటారనమాట. క్లాస్కి 8th, 9th,
10th డిస్టర్బ్ చేయం. 8th 9th నుంచి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు ప్రతి క్లాస్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళు మార్క్స్ ఇస్తారు, వీక్లీ మార్క్స్ ఇస్తారనమాట. ఏ క్లాస్ అయితే నీట్గా ఉందో ఆ క్లాసు వీకెండ్స్ గ్రీన్ ఫ్లాగ్ ఇస్తాం. అట్లా ఏ క్లాస్కి అయితే ఎక్కువ సార్లు 1 మంత్లో ఎక్కువ సార్లు ఏ క్లాస్కి అయితే వస్తుందో ఆ క్లాసు ఆ మంత్లో గ్రీన్ క్లాస్ అవుతుందన్నమాట. ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఈ వేస్ట్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత బర్త్డే అప్పుడు ప్రతి పిల్లగాడు కానీ ప్రతి పాప కానీ ప్రతి విద్యార్థి చెప్పాలంటే ప్రతి విద్యార్థికి మేమేం చేస్తామంటే ఒక ప్లాంట్ ఇస్తాం. ఆ ప్లాంట్ ఇచ్చి ఆ ప్లాంట్ని ఎక్కడి చోట పెంచమని చెప్తాం. ఓకే, మరి మీరు దీని ద్వారా పబ్లిక్కి కానీ ఫార్మర్స్కి కానీ ఏం మెసేజ్ ఇవ్వదలిచారు? ఫార్మర్స్ అంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఎలా ఉన్నారంటే యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో మా నాన్నగారు మా తాతగారు వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నప్పుడు అంటే వ్యవసాయం చేస్తున్నప్పుడు గేదెల ద్వారా వచ్చిన వేస్ట్ని అది ఇందాక అనుకున్నాం కదా మెన్యూర్ ఎలా అవుతుందని, ఆ వేస్ట్ని ఇయర్ ఎండ్లో తీసుకుపోయి చేలకేసి దాని ద్వారా పండించేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. అలా పండించిన పంటకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడున్న ప్రజలు కూడా చాలా అది ఆహారంగా తీసుకున్న ప్రజలు కూడా చాలా హెల్తీగా ఉన్నారు. సరే ఈ డేస్లో ఎలా ఉందంటే ఆ రోజు 6 to 7, 8 మంత్స్లో పండిన వరి పంట ఈ రోజున 3 to 4 మంత్స్లో దిగుబడి వచ్చేస్తుంది. కానీ అప్పుడు పండిన పంట కంటే కూడా ఇప్పుడు ఎక్కువ దిగుబడి వస్తుంది. దిగుబడి ఎక్కువ రావడం కోసం ఫెర్టిలైజర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. తర్వాత రసాయనిక ఎరువులు యూరియా అంటే డిఏపి అంటే పొటాషియం అంటే కాల్షియం అంటే అవి రసాయనికంగా తయారు చేసినవి చేలకేస్తున్నారు. అవి వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ చేలలు ఈ సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, సల్ఫేట్ కావచ్చు, ఇవన్నీ వేయటం వల్ల ఏమవుతుందంటే ఒక సాయిల్ ఏమవుతుందనుకో, ఈ సాయిలు ఈ లేయర్ ఉంది కదా మాస్టర్, ఈ లేయర్ ఉంది కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఆకులతో వేస్తాము కొంతకాలానికి ఎరువు అవుతుంది, మెన్యూర్ అయిపోయి దానికి బలం వస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, చేలలో వేసినప్పుడు ఆ రసాయనిక ఎరువులు ఒక లేయర్ ఏర్పడుతుంది, తెల్లగా ఒక లేయర్ ఏర్పడిపోయి కొంతకాలానికి అదంతా సట్టేసిపోతుంది, భూమి గుల్లబారదు. ఫర్టిలైజర్స్ కొట్టడం వల్ల వర్మి లోపల ఉన్న జమ్స్ అన్ని చచ్చిపోతాయి, మట్టిలో ఉన్న జమ్స్ అని చచ్చిపోయి ఏమవుతుంది, భూసారం తగ్గిపోతుంది. దాంట్లో ఉన్న ప్లాంట్స్ త్వరగా గ్రో అవ్వు. అవి త్వరగా గ్రో అవటానికి ఫర్టిలైజర్స్ తర్వాత ఎక్కువ రసాయనిక ఎరువులు వాడుతున్నారు. అలా కాకుండా గేదెలు ద్వారా వచ్చిన ఎరువులు అంటే కౌ డంగ్ కావచ్చు, ఇలాగా అది కుళ్ళబెట్టి సంవత్సరానికి ఒకసారి 2-3 ట్రక్కులు ఎకరానికి అలా తోలేసి జిమ్మేసినట్లయితే ఆ భూమి చాలా సారవంతంగా ఉంటుంది. అలాగే జీలగని పూర్వం జీలగా, పెసర, కంది ఇలా వేసి వాటిని ఏం చేసేవాళ్ళు, గ్రీన్గా అంటే గ్రీన్ క్రష్ చేసేవాళ్ళు. దాన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ భూమి భూసారం పెరిగిపోతుంది, లోపల కుళ్ళిపోయి భూసారం పెంచుతుంది. సో ఆ ప్లాంట్స్ వేగంగా గ్రో అవుతాయి. ఇప్పుడు ఈ రసాయనిక ఎరువులు వేయటం వల్ల ఒక తెల్లటి లేయర్ ఏర్పడిపోయి భూమి లోపలికి ఏమవుతుంది, వాటరు మనం వర్షం ద్వారా పట్టిన వాటర్ కూడా ఇంకటానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో మనం ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే రైతుల్ని మనం రసాయనిక ఎరువులు ఆపేసి జనరల్గా గోవుల ద్వారా, గేదెల ద్వారా వచ్చిన వేస్ట్ని మనం సాలిడ్గా అది మెన్యూర్ చేసి ఇయర్ ఎండింగ్లో అది ఎరువులుగా వాడితే బాగుంటుందని, సేంద్రియ ఎరువులు వాడితే బాగుంటుందని నా యొక్క ఆశ. అలాగే మేము కూడా రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. Good evening, ma'am. So today we are here to know about how our school is maintaining the solid waste, how we are decomposing it, how we are throwing it, or how we are maintaining. So we used to ask some questions to you. So the first question was how we are processing the solid waste in our school. So mainly we ask the students to separate it in the classroom itself. So the paper which the children will throw it, we ask them to keep it in the classroom itself. We have provided one bag. In that bag they will keep everything. After that paper also we segregate into 2, quality 1 and quality 2.
So quality 1 and quality 2 we will separate it in the classroom itself, and we will keep separate dustbin for the wet waste also, which they use for the lunch. If they want to throw anything, actually we are not supposing the students to should not throw any lunch. The sufficient food only we will ask the parents to keep in the boxes. If not, if they want to throw it somewhere, instead of that they will stock it, they will dump it in the dustbins. So that dustbin, they will separate the dustbin there itself, and they will send for the vermicompost, compost pit or something. They will use those all waste material, which is the wet one. Dry one already we are separated, and we ask the students to keep the erasers, sharpeners, broken scales, pencils, which one they are not using, those all we ask them to keep it in separate. So in that way, in the classroom itself, we make the students to separate the solid waste, and we call the recycle people, we send for the recycle it. So we are not wasting anything. Best thing is we are asking the students to reduce it. So, okay, what are the ways that we are following to reduce the plastics, and are there any ways recycling centers, and are there any ways like that? Here we are two types of plastics we have. One is little bit quality, and the next one is a very cheaper quality. We know already it is not biodegradable, so it is very difficult to be biodegradable in the soil. That's why mostly we ask them to avoid using of the plastic, and the polythene bags which we are using very cheap, we are using everywhere we are using that. That's why we ask the students should not use it. We ask the students should not bring the plastic water bottles also. Mostly we came forward to educate the students. Whenever in the assemblies also we are educating the students to use that steel bottles instead of that plastic. And mostly we are avoiding, here only we are educating the students to avoid the plastic. Instead of that, every Independence Day we celebrate as environmental day. So on that day we collect some of the sarees which is not useful, somehow the used sarees only, but good those sarees we ask the students to collect. We collect it and we make like a bag, and we go to one village every year. We adapt that village, and we educate the village people also on every August 15th to use these cloth bags, and every teacher carries one or two cloth bags. So we ask the students also to use the old sarees, old cloths which we have, they have at home also they will make, and we are asking the students to use the cloth bags instead of the plastic. So in that way, in the houses also, mostly our teachers, we are also reducing the usage of the plastic. At homes also, mostly we are trying, still it is in the working, we are trying, still it is going on. Not yet perfect, it's going on. Slowly we are increasing the number to reduce the plastic. Yeah, ma'am, not only school level, as student is in the school level, they should take it to the home level, no? They should tell to their parents like, my school told that you should segregate. So are they taking to the home level and telling to their parents about waste management? Yes, definitely. That's what school is the best place to educate the people. So children, especially in the primary level, what the teacher says, definitely children does it. So when we ask the assemblies in the classrooms, whenever we have the occasions, definitely we ask the students to inform this is at home. That's why mostly they are not bringing the plastic water bottles. We stopped them, and they are using the repeated small wooden pencil also. That pencil they are using, they are not throwing. Say small pencil, they don't want to, like, actually we collect those all, we reuse those all also. So we are not wasting anything. So definitely they are communicating with the parents
We have achieved it, and slowly we are implementing. For few more students we educate. Already in a classroom 30 children are there, 15 or 20 students, definitely they are bringing the steel bottles. Still one or two students will be the 10% students. We will educate them, they will also encourage with us. We need to give the encouragement to the students to reduce the solid waste. Yes, ma'am. While birthdays, we can see there are many chocolate wrappers and biscuit wrappers are bought by the students, and some or other waste like bench is broken, wooden waste and iron waste is there. No, are you throwing it somewhere, or are you giving it to recycling centers? Means if you throw somewhere, animals will affect by them. Wooden benches and iron benches will affect while traveling. So what are you taking the questions? Steps. So if the wooden benches were damaged, we call the carpenter to here, and instead of that bench, if it is okay, we will ask them to repair it. Instead of throwing, maximum we won't throw any wooden benches or any wooden things. If it is not good at way completely, if it spoils, we can make it as another one, like a small bench, like small stool. We won't throw it anywhere. So we will make it as a small cupboard also. So we are not throwing anything. That iron, glass, we are sending for the recycling. Glass also we will send for the recycling. Iron also we won't throw it in the. And birthdays, you asked me the birthdays, how you are celebrating. Completely homemade food. So completely homemade food, and we ask the students to grow one plant also. We will give one sapling also for the students. We will get from the forest. We will give the saplings for the birthday students, and we encourage them to bring the homemade snacks. The same we are following here. Before 1 day or 2 days before only, parents will come and they will communicate with the class teacher, and they will plan it, and they will do the only homemade snacks instead of using the junk food. Thank you, ma'am.